చేస్తే ఆల్రెడీ మనకి ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇప్పుడు సెకండ్ ఎక్స్పాన్షన్ ఇది. ఇదివరకు 400 కిలోలు ఏడాదికి తయారు చేసేటటువంటిది ఇప్పుడు 1000 కిలోల రేంజ్కి పెరుగుతుంది. ఎక్స్పాన్షన్ అది. కాకపోతే గతంలో ఇది ప్రారంభమైనప్పుడు అంత హడావిడి చేయలేదు. ఇంతకుముందు పెద్ద పెద్ద కంపెనీలకే హడావిడి చేయడం చేతకలేదు అప్పుడున్న ప్రభుత్వానికి. ఇప్పుడు చిన్నదైనా సరే పెద్ద శబ్దం చేస్తున్నారు అనమాట. మంచిది. భారతదేశంలో బంగారం అనేటటువంటిది ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే దేశం. మన దేశంలో తయారైతే చాలా అద్భుతమైనటువంటి అవకాశం అవుతుంది. అందులో ఇప్పుడు ధరలు బాగా పెరిగినటువంటి, ఒకప్పుడు అది వాస్తవంగా చెప్పాలంటే 1994లో కనిపెట్టారు అది అక్కడ వస్తుందని. కాకపోతే వయబుల్ కాదని వదిలిపెట్టారు. మన రాష్ట్రంలో ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ పరిటాల అని కృష్ణా జిల్లా ఈ ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత నందిగామకి వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. అక్కడ వజ్రాలు దొరుకుతాయి. అక్కడ ప్రతిసారి కూడా ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చినప్పుడు తొలకరి జల్లులు పడుతున్నప్పుడు అక్కడ ఉన్న పొలాలలో జనాలు పనులన్నీ మానేసుకుని ఏరుతా ఉంటారు. రంగురాళ్ళు అంటారు, వజ్రాలు అంటారు భారీగా. ఇదివరకు నేను ఇదండి సంగతికి చేశాను, తర్వాత 30 మినిట్స్కి వీటికి కూడా చేశాను. తర్వాత అప్పట్లో వీళ్ళని కూడా అడిగా నేను, ఈ వజ్రాలకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ని, అట్లాగే ప్రభుత్వ శాఖలతో అప్పుడు కలెక్టర్తో కూడా మాట్లాడించాక వాళ్ళు చెప్పింది ఏంటంటే, అక్కడ మామూలుగా టెండర్ పిలుద్దామని చూసినా